మీకేమనిపిస్తుంది సార్ ఈ టికెట్ రేట్లు ఒక సామాన్య వ్యక్తిగా మీరు కొట్లాడుతూ ఉన్నారు, ఇట్లాంటి అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు, సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు పబ్లిక్ డొమైన్ సంబంధించిన విషయంలో. మీరేం చెప్తారు సార్? అంటే పబ్లిక్ విషయన్స్లో ఈ టికెట్ రేట్లు పెంపు అంశం కావచ్చు, లేదా పొలిటికలైజ్ జరుగుతుందంటారా ఈ టికెట్లు? లేదంటే పెద్ద పెద్ద హీరోలకి వీళ్ళు కొమ్ము కాసడం కానీ ఇవన్నీ కూడా? ఇదొక పెద్ద మాఫియా చెప్పాలంటే. ఐఎమ్ సారీ టు సే, బట్ దిస్ ఇస్ ద రైట్ వర్డ్. బికాజ్ ఎంటర్టైన్మెంట్ అనే ముసుగులో తెలంగాణ ప్రజలని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ టు కన్ఫైనింగ్ టు తెలంగాణ అండ్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఇప్పటిదాకా. సో ఇక్కడ క్లియర్గా ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు, నేను ఆ సీట్లో కూర్చున్న రోజులు దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్, నో స్పెషల్ షోస్, అండ్ వీళ్ళకేమీ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు ఉండదు నేను అని క్లియర్గా చెప్పాడు. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మారారా? నాకు తెలిసి అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనుకుంటున్నా. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా నల్గొండ ఎమ్మెల్యే కాబట్టి ఇంకా నేను కొద్దిగా చనువు తీసుకొని చెప్తాను. ఎందుకంటే మొరలెస్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళంతా. వెంకటరెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన సిబిఐటి ఇంజనీర్ విత్డ్రా అయ్యాడు, 3rd ఇయర్ నుంచి బయటకు వచ్చాడు. నేనేమో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. వేరే రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. నాకు 1 ఇయర్ జూనియర్ ఇది ఏవీ కాలేజీలో. నా బ్యాచ్ కన్నా తర్వాత జాయిన్ అయ్యిండు. నేనేమో మళ్ళీ ఇంజనీరింగ్కి వెళ్ళాను. అప్పుడు లాంగ్ టర్మ్ ఇప్పటి మాది ఇంజనీరింగ్ కాలేజ్ లేవు. సో అట్లా నాకు ఇటు కోమటిరెడ్డి గారితో పరిచయం ఉంది, ఇటు రేవంత్ రెడ్డి గారితో కూడా వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఓవరాల్గా ఇవాళ చూస్తే ఏమవుతుంది, ఇద్దరు మినిస్టర్స్ వెరీ క్లియర్గా చెప్పిండ్రు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండ్రు, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిండ్రు, అండ్ బయట కూడా చెప్పారు. ఏమని? మేము రేట్లకి వ్యతిరేకము, రేట్ల పెంపుదలకి, మా దగ్గరికి ఎవరు సినిమా వాళ్ళు రావద్దు అని. అయినా కానీ ఇది జరిగింది అంటే ఎక్కడనో ఈ కుట్ర, ఒక స్కామ్ జరుగుతుంది. రెండోది, అన్ఫార్చునేట్లీ ప్రతిపక్షం కూడా మొన్న హరీష్ రావు గారు ఏదో సింగరేణిలో స్కామ్ జరిగింది అన్నారు, కానీ ఈ విషయం మాట్లాడతలేరు. అంటే తెలంగాణ ప్రజలని దోచుకుంటున్న సినిమా ఇండస్ట్రీ మీద ఎవరు యుద్ధం ప్రకటిస్తలేరు. ఏది మన దగ్గర ఉన్న రూలింగ్ పార్టీ కాంగ్రెస్ అయినా, అక్కడ బీజేపీ సెంట్రల్లో అయినా, ఇక్కడ ప్రతిపక్షం అయిన బీఆర్ఎస్ అయినా, ఆ రోజు కూడా మాగలమే వినిపించాము. పుష్ప 2లో వినిపించాము, నో బెనిఫిట్ షోలు ఉండొద్దు అని 7 షోలు వేయించారు. ఎంత ఇన్హ్యూమన్ అది! మానవ హక్కులకి విరుద్ధంగా మిడ్ నైట్ 1